ఈ రోజు నెల్లూరు నగరంలోని కొత్త ప్రెస్ క్లబ్ లో నిత్య టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 7న డ్రగ్స్ కు వ్యతిరేకంగా కులమతాలకు అతీతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ అష్ఫాక్, హాసన్, ఫాజల్, సాజిద్, నిజాం, జీషాన్ మొదలైన వారు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. నా పేరు అష్ఫాక్ హసన్ అండి. రేపు ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే డ్రగ్స్, గుట్కా, గాంజాకి వ్యతిరేకంగా జరగబోయే ఈ క్యాంపెయిన్ ఇతిహాద్ టీం నిర్వహిస్తుంది. ఇతిహాద్ టీం ఎప్పటి నుంచో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సమాజం పట్ల బాధ్యత వహిస్తూ ఒక మెరుగైన ఆరోగ్యకరమైన సమాజం ఉండాలా, రాబోయే తరాల వారు బాగుండాలా అనే ఆలోచనతో ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రాంకి కార్పొరేషన్ కమిషనర్ గారు, ఎస్పీ మేడం, ఏఎస్పీ మేడం, విజిలెన్స్ ఎస్పీ గారు, అలాగే క్యాన్సర్కి సంబంధించి డాక్టర్స్, టీచర్స్, ఇలాంటి అనేక రంగాల నుంచి అందరూ ఈ అవగాహన సదస్సులో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మేమంతా ఇతిహాద్ టీంకి కీలక సభ్యులం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్లాన్ చేసి దీన్ని ఒక రూపకల్పన చేశాము. ఈ ప్రోగ్రాంని మీరు కూడా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి శనివారం రోజు సాయంత్రం 7 గంటలకి ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఖచ్చితంగా మీరు యూసుఫియా మసీద్ సెంటర్ కోటమిట్టలో మీరందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ, మీ ఇల్లు బాగుండాలా, మా ఇల్లు బాగుండాలా, మనమంతా బాగుండాలా అనే ఆలోచనతో మొదలెట్టిన ఈ క్యాంపెయిన్ని మీరంతా జయప్రదం చేస్తారని చెప్పి. నా పేరు హసన్, ఇతిహాద్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఇతిహాద్ మీనింగ్ ఏమంటే యూనిటీ, అందరు కలిసి ఉండాలని చెప్పి ఇతిహాద్ని స్థాపించాము. ఇతిహాద్ స్థాపించి ఇప్పటికి 8 years అయింది. మనం కరోనాలో ఈ థాట్ వచ్చి అందరికి హెల్ప్ చేయాలని చెప్పి, పేదలకు హెల్ప్ చేయాలని చెప్పి ఇతిహాద్ సంస్థని స్థాపించాము. చాలా మందిని రేషన్ కిట్స్ అని, సీజర్ బాక్సెస్ అని, ఫుడ్స్ అని, ఫ్లడ్ వచ్చినప్పుడు అన్ని ప్రోగ్రామ్ ఇతిహాద్ తరపు నుంచి చేశాము. ఎక్కడ ప్రజలకి కష్టం ఉన్నా ఇతిహాద్ ఎవరు ఫోన్ చేసి ఇంత కష్టాల్లో ఉంటే మా ట్రస్ట్ ముందరగా వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేశాము. ఇతిహాద్ కరోనా అప్పుడు మత కులాలు లేకుండా ఎవరైతే కరోనా వచ్చి చచ్చిపోయారో శవాలు కూడా దిక్కులేని స్థితిలో ఉంటే మన ఇతిహాద్ టీం అందరు కలిసి ఎన్నో శవాలని మనమే తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టడం, కాల్చడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, మనం ఏదైతే ఈ సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ ఉందో దానికి వ్యతిరేకంగా ఒక ప్రోగ్రామ్ని మనం పెట్టాము యూసుఫియా మసీద్ కాడ. శనివారం 7 గంటలకి అందరూ ప్రొఫెషనల్, స్క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, కమిషనర్ గారు, క్యాన్సర్ డాక్టర్, పెద్ద డాక్టర్, నెల్లూరులోనే క్యాన్సర్కి స్పెషలిస్ట్ అనే డాక్టర్ గారిని, డిఎస్పీ గారిని, అందరినీ ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించాము. ఇతిహాద్ టీం ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కార్యక్రమంలో హెల్ప్ చేస్తున్నారో అందరికీ చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరందరూ శనివారం 7 గంటలకి యూసుఫియా మసీద్ కాడ వచ్చి మన ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి. జై ఇతిహాద్, జై హింద్.